ఫ్రెండ్స్ ఇది మోటరోలా ఎడ్జ్ 60 ప్రో. మోటరోలా ఈ మధ్య ఫోన్స్ చాలా అగ్రెసివ్గా తీసుకొస్తుంది. ఇది వచ్చేసరికి ప్రో మోడల్ 30,000 దగ్గర తీసుకొస్తారు. ఇది 8GB RAM 256GB బేస్ మోడల్ 29,999 అయితే వస్తుంది. వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేసి H50 Proతో ఏమేమి చేంజెస్ చేశారు ఇవన్నీ చూద్దాం. లాస్ట్ జనరేషన్ H50 Pro చాలా మంది కొన్నారు, చాలా మంది కెమెరా బాగా నచ్చింది. ఈసారి ప్రాసెసర్ కూడా చేంజ్ చేస్తారు, మీడియాటెక్ ప్రాసెసర్కి అయితే వచ్చారు. ఏమైనా కెమెరాలు చేంజెస్ ఉన్నాయా ఇవన్నీ మనం వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం బాక్స్ చూస్తే బాక్స్ సేమ్ మనకి ఇంతకుముందు మోటరోలా ఫోన్స్ బాక్స్ ఎలా ఉంది అలానే ఉంటుంది. బాక్స్ పై మనకి H60 Pro అని మెన్షన్ చేస్తుంది. అండ్ బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే ఫోన్ వస్తుంది. ఫోన్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. సిమ్ ఇజెక్టర్ పిన్ ఇచ్చారు. 90W ఛార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక Type-C కేబుల్ ఉంది. బాక్స్లో మీకు కేసు స్క్రీన్ గార్డ్ అయితే రావు. నెక్స్ట్ ఫోన్ గురించి మిగతా విషయాలు మాట్లాడే ముందు దీని కంప్లీట్ స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. డిస్ప్లే 6.7 డిస్ప్లే, 1.5K క్వాడ్ కర్వ్డ్ PYLD ప్యానల్. దీనిలో ప్రాసెసర్ చేంజ్ అయింది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇప్పుడు బేస్ మోడల్ 8GB RAM 256GBతో వస్తుంది. LPDDR5X RAM, స్టోరేజ్ UFS 4.0తో వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాస్ ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా OISతో వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. అండ్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. దీనిలో కూడా మీకు OIS అయితే ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 6000 mAh బ్యాటరీ, 90W టర్బో ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. IP68, 69 రేటింగ్తో కూడా వస్తుంది. అండ్ లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసి ఏమేమి చేంజెస్ చేశారు చూస్తే మాత్రం మెయిన్ చేంజెస్ సరికి నాకు నచ్చింది బ్యాటరీ లైఫ్. బ్యాటరీ లాస్ట్ జనరేషన్ మనకి 4500 mAh బ్యాటరీ ఉండేది. ఇప్పుడు బ్యాటరీ కెపాసిటీ 6000 mAhకి అయితే పెంచారు. ఛార్జింగ్ స్పీడ్ తగ్గించారు. ఇది 125W ఉండేది 90W తగ్గించారు. ప్రాసెసర్ కూడా ఈసారి మీకు మీడియాటెక్ ప్రాసెసర్ వెళ్ళారు. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్తో వెళ్ళారు. అండ్ లాస్ట్ జనరేషన్ మనకి 7 Gen 3 ప్రాసెసర్. దీంతో కంపేర్ చేసి ఇది పవర్ఫుల్ ప్రాసెసర్. మీడియాటెక్ ఫ్లాగ్షిప్ సిరీస్కి వస్తాయి. 8 సిరీస్, 9 సిరీస్ ఇవన్నీ. అంటే కొద్ది గేమింగ్ కూడా మీకు ఇంప్రూవ్మెంట్ అయితే అవుతుంది. కెమెరా విషయానికి వస్తే మాత్రం కెమెరాలో మెయిన్ చేంజ్ సెన్సార్ చేంజ్ అయిపోయినాయి. మెయిన్ కెమెరా సెన్సార్ LYT సెన్సార్ తీసుకొని వచ్చారు ఈసారి. అండ్ ఇంకొకటి వైడ్ యాంగిల్ కెమెరా లాస్ట్ టైం మనకి 13 మెగాపిక్సెల్ ఉండే కదా, ఇప్పుడు 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా తీసుకొని వచ్చారు. అండ్ దానిలో మీకు మ్యాక్రో కూడా ఆప్షన్ ఉంటుంది. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ వర్షన్స్ చేంజ్ చేశారు. LPDDR4X UFS 2.2, ఇప్పుడు LPDDR5X UFS 4.2కి వెళ్ళారు. లాస్ట్ టైం IP68 రేటింగ్ మాత్రమే ఉండేది, ఇప్పుడు 69 కూడా యాడ్ చేశారు. పీక్ బ్రైట్నెస్ 2000 nits ఉండేది లాస్ట్ జనరేషన్, ఇప్పుడు 4500 nitsకి అయితే వెళ్ళారు. సో ఇలా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేశారు లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఈ జనరేషన్లో. అండ్ ఇంకొకటి AI ఫీచర్స్ చాలా ఉన్నాయి. ఒక సపరేట్ కీ కూడా తీసుకొచ్చారు. ఇది లాస్ట్ జనరేషన్లో మీకు కీ అయితే ఉండదు, ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మీకు ఒక కీ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీని లాంగ్ ప్రెస్ పట్టుకుంటే మోటో AI అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది మీరు ఆల్రెడీ చూసారు మోటోలో H60 ఫ్యూజన్ వీడియోలో కూడా మీకు చూపించాను. అండ్ లేదు డబుల్ ట్యాప్ చేశారు అనుకోండి, ఏదైనా స్పెసిఫిక్ కమాండ్ అయితే వచ్చింది దీనికి. ఇక్కడ చూడొచ్చు, నేను డబుల్ ట్యాప్ చేస్తే అప్డేట్ మీ అయితే వచ్చింది. లేదు నేను దీన్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను, సో ఇప్పుడు నేను చేంజ్ చేసుకొని చూపిస్తాను మీకు. సెట్టింగ్స్లో AI కీ అని చెప్పేసి ఉంటుంది. దీనిలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు AI కి ప్రెస్ అండ్ హోల్డ్కి ఏం ఫంక్షన్ ఇవ్వాలి, డబుల్ ప్రెస్కి ఏం ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే మనకి మోటో AI ఇందాక ఓపెన్ అయింది కదా, లేదు నో యాక్షన్ అన్నాం అనుకోండి ఇక్కడ మనకి AI ఓపెన్ అవ్వదు. సో మోటో AI పెట్టుకోండి, చాలా యూజ్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ డబుల్ ప్రెస్ ఉంది. డబుల్ ప్రెస్ చేసేసరికి అప్డేట్ మీ వచ్చింది ఇందాక మనకి. ఇది కాకుండా టేక్ నోట్స్ పెట్టాను నేను. ఇప్పుడు నేను డబుల్ ప్రెస్ చేశాను అనుకోండి, క్విక్గా నేను వాయిస్ నోట్స్ అయితే తీసుకోవచ్చు. సో ఇట్లా మీకు ఈ కీ ఉపయోగపడుతుంది. ఇంకా ఎక్కువ యాక్షన్స్ యాడ్ చేస్తే బాగుంది అనిపించింది నాకు. నెక్స్ట్ ఇంకా సపరేట్ యాప్ తీసుకొచ్చారు మోటో AI అని చెప్పేసి. ఫస్ట్ యాప్కి వెళ్దాం. ఇక్కడ మీకు మోటో AI అని చెప్పి యాప్ కనిపిస్తుంది కదా, ఈ యాప్ ఓపెన్ చేస్తే చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఈ బాటంలో ఉన్న ప్రొడక్టివిటీ ఉన్నాయి కదా, ఇవన్నీ మీకు H60 ఫ్యూజన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను నీట్గా, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇందాక మనకు వచ్చిన ఫంక్షన్స్ ఉన్నాయి కదా, లాంగ్ ప్రెస్ చేస్తే అప్డేట్ మీ అని చెప్పి వచ్చింది, డబుల్ ప్రెస్ చేస్తే టేక్ నోట్స్ అని ఉంది. ఈ రెండు ఫీచర్స్ అవి. ఇవి మోటోలో H60 ఫ్యూజన్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ నుంచి చెక్ చేయండి. ఇప్పుడు కొత్త ఫీచర్స్ గురించి మాట్లాడదాం మనం. కొత్త ఫీచర్స్ ఇమేజ్ స్టూడియోలోకి వెళ్తే ఇక్కడ చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, ఇమేజ్ స్టూడియోలో మనకి క్రియేట్ అన్ ఇమేజ్ అని ఉంది. ఒక కొత్త ఇమేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను నేను. ఫస్ట్ టెక్స్ట్ ఇవ్వాలి దీనికి. టెక్స్ట్ నేను జర్మన్ షెపర్డ్ గురించి ఇస్తాను. ఇచ్చా టెక్స్ట్. ఇప్పుడు దీన్ని ఎలా కావాలి మనకి, రియలిస్టిక్ కావాలా, కార్టూన్ లాగా కావాలా? రియలిస్టిక్ పెడుతున్నా. రియలిస్టిక్ అంటూ న్యాచురల్గా కనిపిస్తుంది అన్నమాట. జనరేట్ ఇమేజ్. 10 సెకండ్ల టైం తీసుకుంది. ఇమేజ్ అయితే చాలా న్యాచురల్గా జనరేట్ చేసింది. జర్మన్ షెపర్డ్ ఇలా హగ్ చేసుకున్నట్టు చాలా న్యాచురల్గా ఇమేజెస్ అయితే వస్తున్నాయి. సో ఇమేజెస్ మీరు ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి సేవ్ చేసుకోవచ్చు, మీ గ్యాలరీలో సేవ్ అయిపోతాయి అవి. నెక్స్ట్ బ్యాక్కి వెళ్ళిపోతే సెకండ్ ఆప్షన్ క్రియేట్ ఎ స్టిక్కర్. ఏదైనా స్టిక్కర్ మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారు, దాని గురించి టెక్స్ట్ ఇవ్వాలి. జర్మన్ షెపర్డ్ పెయింటర్ లాగా కావాలి నాకు, రాకీ గడి పెయింట్ వేస్తున్నట్టు. జర్మన్ షెపర్డ్ పెయింటర్ అని చెప్పేసి ఇచ్చాను. ఇప్పుడు దీనికి సంబంధించి స్టిక్కర్స్ క్రియేట్ చేస్తారు. దీన్ని మీ ఫ్రెండ్స్తో మీరు షేర్ చేయొచ్చు. మీరు ఏదైనా స్టిక్కర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, బర్త్డే రిలేటెడ్ కానీ ఏదైనా స్టిక్కర్ మీరు మీకు మైండ్లోని ఇక్కడ ఇవ్వండి, ఆ స్టిక్కర్ క్రియేట్ చేసి మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేసేయచ్చు. ఇక్కడ చూడొచ్చు, జర్మన్ షెపర్డ్ని స్టిక్కర్ క్రియేట్ చేసింది. అండ్ పెయింటర్ ఇలా జర్మన్ షెపర్డ్ స్టిక్కర్స్ వచ్చినాయి. ఇవి జర్మన్ షెపర్డ్ పెయింట్ స్టిక్కర్స్ లాగా ఉన్నాయి. మనం జర్మన్ షెపర్డ్ యాజ్ పెయింటర్ ఉన్నాం.
సో ఇప్పుడు చూడొచ్చు జర్మన్ షెపర్డ్ పెయింటర్ గెటప్లో వచ్చింది. ఇట్లా మీరు టెక్స్ట్ ఇచ్చారనుకోండి స్టిక్కర్స్ రూపంలో క్రియేట్ అవుతాయి. నెక్స్ట్ బ్యాక్ వచ్చేద్దాం, మిగతా ఫీచర్స్ చూద్దాం. స్కెచ్ టు ఇమేజ్, ఇది చాలాసార్లు మనం చూసాం, కాకపోతే దీనిలో మోటో S60 స్టైలెస్ లాగా స్టైలెస్ లేదు, చేత్తో వేయాలి. ఆ టెడ్డీ బేర్ వేద్దాం, మనకు వచ్చిన ఒక డ్రాయింగ్ అది. జనరేట్, ప్లీజ్ టెడ్డీ బేరే క్రియేట్ చేయి, ఏలియన్ క్రియేట్ చేయొద్దు. అమ్మాయ టెడ్డీ బేరే వచ్చింది కాదు, కోపంగా చూస్తుంది అన్నాడు, ఏం గీసేవారు నువ్వు అన్నట్టు. అండ్ నెక్స్ట్ బ్యాక్ వచ్చేద్దాం. నెక్స్ట్ స్టైల్ సింక్, ఇది మీకు చాలాసార్లు చూపించా, మోటోరోలాలో చాలా ఫోన్స్లో ఉంది. అంటే మీరు వేసుకున్న డ్రెస్ బట్టి మీకు వాల్పేపర్ క్రియేట్ చేసిద్ది ఇది. సో ఇది ఒక ఫోటో దిద్దాం. సో ఈ ఫోటో సెలెక్ట్ చేద్దాం, డాంగ్లీది కన్ఫర్మ్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు ఏదైతే షర్ట్లో కలర్స్ ఉన్నాయో ఆ టెక్స్చరే ఇక్కడ మనకు అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఫీచర్ వచ్చేసరికి క్రియేట్ అండ్ అవతార్, మీ అవతార్ క్రియేట్ చేయొచ్చు. దీని కూడా అంతే, జస్ట్ మీ గ్యాలరీలో నుంచి ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఫోటో సెలెక్ట్ చేశాను, కన్ఫర్మ్. ఇప్పుడు మన అవతార్ క్రియేట్ చేస్తుంది. అన్నిటికీ 10 సెకండ్ల టైం తీసుకుంటుంది క్రియేట్ చేయడానికి ప్రాసెసింగ్. ఇక్కడ చూడొచ్చు ఇవి అవతార్స్ అనమాట. సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్, షేర్ చేసుకోవాలనుకుంటే షేర్, మీ ఇష్టం. ఇవన్నీ మనకి ఇమేజ్ స్టూడియోలో ఫీచర్స్ అనమాట. నెక్స్ట్ ఇమేజ్ స్టూడియో తర్వాత ప్లేలిస్ట్ స్టూడియో అని ఉంది. ఇది కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంది ఫీచర్. ప్లేలిస్ట్ స్టూడియో ఓన్లీ ప్రజెంట్ అయితే అమెజాన్ మ్యూజిక్ మాత్రం వర్క్ అవుతుంది. సెట్టింగ్స్లోకి వెళ్తే చూపిస్తాం మీకు. సెట్టింగ్స్లో యాక్షన్స్లో ప్లేలిస్ట్ స్టూడియోలోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ మీకు అమెజాన్ మ్యూజిక్ ఒకటే కనిపిస్తుంది. నేను అన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసా కానీ అమెజాన్ మ్యూజిక్ ఒకటే తీసుకుంటుంది. ఇదేం చేసిద్ది అంటే, మనం బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మెయిన్ మెనూలో ప్లేలిస్ట్ స్టూడియో ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఏదైనా మీ మూడు తగ్గట్టు ఇవ్వండి. నాకు ఇప్పుడు ఫ్రెండ్షిప్ సాంగ్స్ కావాలనుకున్నా, ఫ్రెండ్స్ తెలుగు అని పెడుతున్నా, తెలుగు సాంగ్స్ కావాలి. తెలుగు జస్ట్ సెర్చ్ చేయడమే, సాంగ్స్ కూడా అవసరం లేదు. ఫ్రెండ్స్ తెలుగు అని కొడితే మనకి తెలుగులో ఫ్రెండ్షిప్ రిలేటెడ్ సాంగ్స్ ఉంటాయి, అవన్నీ కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడం, దోస్తు బడా దోస్తు అంట, ముస్తఫా దోస్తులు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ హ్యాపీ డేస్, ఇవన్నీ వస్తాయి. సో ఇప్పుడు ఈ సాంగ్స్ అని మీకు కనిపిస్తున్నాయి కదా, దీని ప్లేలిస్ట్ మీరు క్రియేట్ చేయాలనుకుంటే ఓపెన్ విత్ అమెజాన్ అని కొట్టామనుకోండి, ఇక్కడ క్రియేటింగ్ ప్లేలిస్ట్ ఇన్ అమెజాన్ మ్యూజిక్ అని కనిపిస్తుంది చూడండి. డైరెక్ట్ మీకు అమెజాన్ మ్యూజిక్లో ఇది ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసింది. ఇవన్నీ మోటో ఏ యాప్లో ఉన్న ఫీచర్స్ మీకు చూపించింది. ఇంకా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. నెక్స్ట్ సజెషన్స్ అని చెప్పేసి కొత్త ఫీచర్ తీసుకొచ్చారు. ఇప్పుడు నేను గూగుల్ క్రోమ్లో ఏదైనా ఎదుగుతున్నాను, కేదార్నాథ్ ట్రిప్ ప్లాన్. ఇప్పుడు మీరు చదువుతున్నారు, నెక్స్ట్ మూవ్ ఏం చేయాలి అది ఏఐ చూసుకుంటుంది అన్నమాట. మనం ఏం చేయాలంటే జస్ట్ ఈ ఏఐ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేయగానే చూడొచ్చు, ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ వచ్చినాయి. సేవ్ కేదార్నాథ్ ట్రిప్ ప్లాన్ టు మెమొరీ అండ్ జనరేట్ కేదార్నాథ్ ట్రిక్ ఇమేజెస్ అని ఉంది. నేను ట్రిప్ ప్లాన్ మెమొరీలో సేవ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కడ సేవ్ అవుతుందంటే మనం మోటో ఏఐ యాప్లో మెమొరీలోకి వెళ్ళి చూసుకోవాలి. మనం మోటో ఏఐ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మెమొరీ అని ఉంటాయి కదా, ఇక్కడ చూడొచ్చు యాడ్ అయింది. ఇట్లా మీరు దేనికైనా యూజ్ చేయొచ్చు. ఏదైనా యూట్యూబ్ వీడియో చూస్తున్నారు అండ్ దానికి సంబంధించి కూడా మీరు ఏఐ కీ కొట్టారు అనుకోండి, సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. ఏ పని చేస్తున్నా కానీ, మీరు ఏదైనా ఆర్టికల్ చదువుతున్నారు, ఏదన్నా మీకు సజెషన్స్ కావాలంటే జస్ట్ మీరు ఏఐ కీ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మూవ్ అదే చూసుకుంటుంది అన్నమాట. కొన్ని మీకు సజెషన్స్ ఇస్తుంది. ఇది చెప్పేసరికి మీరు యూజ్ చేసే దాన్ని బట్టి మీ ఫోన్ రెగ్యులర్ లైఫ్లో మీరు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు, దానికి తగ్గట్టు ఏఐ ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది, మీకు ఇంకా బెటర్ సజెషన్స్ ఇస్తుంది అని చెప్తున్నారు. ప్రజెంట్ మనం ఎక్కువ ఏమి యూజ్ చేయలేదు కాబట్టి ఈ ఫీచర్ ఇంకా డీప్గా ఏం చెక్ చేయాలి. అండ్ ఇంకొకటి, ఏదైనా ఆర్టికల్ మీరు చదువుతున్నారు, ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది పర్ప్లెక్సిటీ అని చెప్పేసి. ఇది ఏఐ సెర్చ్ ఇంజిన్. దీని మీద క్లిక్ చేశారనుకోండి, సో మొత్తం అది అండర్స్టాండ్ చేసుకుంటుంది సీన్ని, దానికి తగ్గట్టు మీకు సజెషన్స్ ఇస్తుంది. చూడొచ్చు, కంపేర్ 4 డే వర్సెస్ 6 డేకి ఏదైనా ట్రిప్ ఐటినరీస్, ఇట్లా చూడొచ్చు మీకు 3 సజెషన్స్ ఇస్తుంది. ఇట్లా మీరు ఏం చదువుతున్నారో దానికి తగ్గట్టు ఈ పర్ప్లెక్సిటీ మీకు సజెషన్స్ కూడా ఇస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ల్యాప్టాప్లో ఒక ఫీచర్ అయితే ఉంది, అది కూడా బాగా అనిపించింది. వీళ్ళది ఒక సపరేట్ యాప్ ఉంటుంది, స్మార్ట్ కనెక్ట్ 2.0. ఇది మీరు విండోస్ ల్యాప్టాప్లో స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ ఇంటర్ఫేస్ ఇట్లుంటుంది. దీనికి మీ ఫోన్ని కనెక్ట్ చేయాలి. ఫోన్ కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడొచ్చు, ఈ ఫోన్ మనకి ల్యాప్టాప్తో కనెక్ట్ అయింది, ఆన్లైన్ అని కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మోటో ఏఐ ఉంది కదా, ఈ బటన్ని క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ ఉంది కదా, దీనిలోకి వెళ్ళి షో ఇన్స్టాగ్రామ్ ఆన్ ల్యాప్టాప్ అని వాయిస్ కమాండ్ ఇచ్చిన తర్వాత లాగిపోకూడదు. మీరు ఇక్కడ ఉంది కదా, ఈ బటన్ని ఎంటర్ చేయాలి. ఇట్లా ఇన్స్టాగ్రామ్ ఇక్కడ లోడ్ అవుతుంది ల్యాప్టాప్లో. ఇక్కడ చూడొచ్చు, ఇన్స్టాగ్రామ్ మొత్తం ఇక్కడ వచ్చేసింది. సో ఇప్పుడు షో వాట్సాప్ ఆన్ ల్యాప్టాప్, చూడొచ్చు వాట్సాప్ లోడ్ అవుతుంది. ఇవి ఏ ఫీచర్స్ చాలా ఉన్నాయి. ప్రజెంట్ ఇంకా వాడే కొద్ది ఇంకా ఎక్కువ అయితే తెలుస్తాయి మనకి. ప్రస్తుతానికి అయితే ఇవి మీకు ఎలా అనిపించినవి కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. నెక్స్ట్ మనం వేరే డిపార్ట్మెంట్స్కి వెళ్దాం. ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడదాం. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఇది బ్యాక్ సైడ్ ఈసారి లెదర్తో పాటు లెదర్ కూడా ఆప్షన్ ఉంది. లాస్ట్ టైం మనకు ఓన్లీ లెదర్ ఆప్షనే ఉండేది. ఇప్పుడు లెదర్తో పాటు ఈ డిజైన్ తీసుకొచ్చారు. ఇది నైలాన్ ఇన్స్పైర్డ్ టెక్స్చర్. ఇది చాలా బాగుంది. లెదర్తో కంపేర్ చేస్తే నాకు ఇది బాగా అనిపించింది. అంటే మనకి ఇది స్టిక్ అవ్వట్లేదు
డర్టీ అంత లెదర్తో కంపేర్ చేస్తే తక్కువ అవుతుంది డర్ట్ కూడా. దీని ఒకటే కలర్ ఉంది, ఇదే కలర్ డార్జిలింగ్ బ్లూ. ఒక మీరు లెదర్లో కావాలంటే 2 కలర్స్ ఉన్నాయి, గ్రేప్ కలర్ ఒకటి షాడో, 2 కలర్స్ ఉన్నాయి. వాటిలో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఇది కొద్దిగా డిఫరెంట్ ఉంది డిజైన్, ఫస్ట్ టైం మోటరోలా ఇది చూద్దాం మనం. అండ్ ఇంకొకటి లాస్ట్ టైం మనకి అల్యూమినియం బాడీ ఉండేది ఫ్రేమ్, ఇప్పుడు ప్లాస్టిక్ చేశారు. ఎందుకంటే బ్యాటరీ 6000 mAh బ్యాటరీ ఉంది, వెయిట్ ఏం చేంజ్ లేదు. లాస్ట్ జనరేషన్కి ఈ జనరేషన్కి ఇది 4500 mAh బ్యాటరీతో వస్తుంది, 186 grams వెయిట్ ఉంటుంది. ఈ జనరేషన్ ఫోన్ వచ్చేసరికి 6000 mAh బ్యాటరీతో వస్తుంది, 186 grams వెయిట్ ఉంటుంది. అయితే ఫ్రంట్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే పెంచారు. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉండేది, ఇది వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్కి అయితే పెంచారు. అండ్ మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ కూడా తీసుకున్నారు ఈ జనరేషన్ ఫోన్కి H60 Proకి. అండ్ డిస్ప్లే కూడా చేంజ్ అయింది, డిస్ప్లే బాగా అనిపించింది నాకు. ఇది సైడ్స్ వచ్చేసరికి 45 degrees కర్వ్ ఉంటుంది, అండ్ బాటమ్ టాప్ వచ్చేసరికి దగ్గర 33 degrees కర్వ్ అయితే ఉంటుంది. అంటే 4 side కర్వ్ ఉంటుంది, క్వాడ్ కర్వ్ డిస్ప్లే తీసుకొని వచ్చారు. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇది మీకు 1.5K POLED ప్యానల్, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. HDR10+ సపోర్ట్ ఉంది, 10-bit ప్యానల్. ఇది డిస్ప్లే లాస్ట్ జనరేషన్ చూస్తే మీరు 144Hz రిఫ్రెష్ రేట్తో వచ్చింది, ఇప్పుడు 120Hzకి తీసుకొచ్చారు. ఎందుకంటే 144Hz మనకి మ్యాక్సిమం చాలా యాప్స్ సపోర్ట్ అయితే ఉండదు, సో బ్యాటరీ కొద్దిగా సేవ్ చేయడానికి 120Hzకి వచ్చేసారు వీళ్ళు. అండ్ దీనిలో మీకు L1 సపోర్ట్ ఉంటుంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు, కానీ నెట్ఫ్లిక్స్ HDRలో అయితే ప్లే అవ్వట్లేదు. కాకపోతే డిస్ప్లేకి HDR10+ సపోర్ట్ అయితే ఉంది, 10-bit ప్యానల్ కూడా. ఇది చాలా బాగుంటుంది డిస్ప్లే, ప్యాంటోన్ కలర్ సర్టిఫికేషన్ కూడా పొందుతుంది. కలర్ చాలా బాగుంటుంది, వైబ్రెంట్ ఉంటుంది మీరు డిస్ప్లే చూస్తున్నప్పుడు. పీక్ బ్రైట్నెస్ కూడా పెరిగింది, మీకు డైరెక్ట్ సన్లైట్లో కూడా డిస్ప్లే బాగా కనిపిస్తుంది. స్టీరియో స్పీకర్స్ విషయానికి వస్తే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. దీనిలో మీకు డాల్బీ అట్మాస్ ఉంటుంది, హైరెజ్ ఆడియో సర్టిఫికేషన్ పొందింది, స్పేషల్ ఆడియో సపోర్ట్ ఉంటుంది, సౌండ్ పరంగా ప్రాబ్లం అయితే లేదు, అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్, MediaTek Dimensity 8350 ప్రాసెసర్ తీసుకొచ్చారు. లాస్ట్ టైం మనకి 7 Gen 3 ప్రాసెసర్, 8350 మీకు బెటర్ పవర్ఫుల్ ప్రాసెసర్. దాంతో కంపేర్ చేస్తే ఇది 4nm బిల్డ్ అయిన ప్రాసెసర్, 16 5G బ్యాండ్ సపోర్ట్ అయితే ఉంటుంది, డ్యూయల్ 5G ఉంటుంది. దీనిలో మీకు MediaTek NPU కూడా ఉంటుంది. ఇందాక చూసారు కదా, చాలా వరకు మీకు NPU చాలా హెల్ప్ చేస్తుంది. MediaTek NPU 780 అయితే ఉంటుంది. గేమింగ్ విషయానికి వస్తే మాత్రం ఇప్పుడు ర్యామ్ స్టోరేజ్ కూడా పెరిగింది మనకి. LPDDR5X ర్యామ్ స్టోరేజ్ వచ్చేసరికి UFS 4.0కి వెళ్ళారు. అండ్ ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్, కాకపోతే ఇంకా గేమింగ్ ఆప్టిమైజేషన్ సరిగ్గా లేదు. BGMI 60 FPS హ్యాండిల్ చేస్తుంది, ఇది క్యాపబుల్ 90 FPS హ్యాండిల్ చేయగలదు, ఈవెన్ HDR ఎక్స్ట్రీమ్ అన్ని హ్యాండిల్ చేయగలదు. కానీ ప్రజెంట్ అయితే ఇంకా ఆప్టిమైజ్ చేయాలి. కాల్ ఆఫ్ డ్యూటీ 90 FPS హ్యాండిల్ చేస్తుంది. గేమింగ్ ఆడేంత టైం ఏం లేదు మీకు. జనరల్ గేమింగ్ అయితే మీకు లాస్ట్ జనరేషన్ కంపేర్ ఖచ్చితంగా ప్రాసెసర్ పరంగా అయితే బెటర్ ప్రాసెసర్, గేమింగ్ కూడా మీరు ఆడుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే మాత్రం కెమెరా MediaTek వెళ్తే కొద్దిగా భయం వేస్తుంది, ఎందుకంటే ఇమేజ్ ప్రాసెసింగ్ చేంజ్ అయిద్దేమో అని చెప్పేసి స్నాప్డ్రాగన్తో కంపేర్ చేస్తే. సో వీళ్ళు కెమెరా లాస్ట్ కూడా H60 ఫ్యూజన్లో కూడా చూశాను, కెమెరా చాలా బాగా ఆప్టిమైజ్ చేశారు MediaTek ప్రాసెసర్తో. చాలా ఫ్యూ బ్రాండ్స్ ఈ కెమెరా ఆప్టిమైజేషన్ చేసేది, దానిలో ఇప్పుడు మోటోలో కూడా ఉంది. దీనిలో మీకు ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ కలర్స్ ఉంటాయి, స్కిన్ టోన్స్ కూడా మీకు న్యాచురల్ వస్తాయి, అండ్ కొద్దిగా వైబ్రెంట్ వస్తాయి ఫొటోస్ కూడా మీరు తీస్తున్నప్పుడు. అండ్ దీనిలో మీకు 3-in-1 సెన్సార్, ఇది అంటే మీకు రియల్ టైంలో సీన్ డిటెక్ట్ చేస్తుంది. సీన్ డిటెక్ట్ చేసి కలర్స్ కానివ్వండి, ఎక్స్పోజర్ కానివ్వండి, ఫ్లిక్కర్ ఉంటుంటే లైట్స్ వాటిని ఎలిమినేట్ చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తుంది అనమాట. సెన్సార్ కూడా మంచి సెన్సార్. ఇది సోనీ LYT 700C సెన్సార్ తీసుకొచ్చారు, మెయిన్ సెన్సార్. దీనిలో మీకు టెలిఫోటో లెన్స్ కూడా ఉన్నాయి, 10MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. 3x వరకు మీరు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. 3x అంటే 85mm ఫోకల్ లెంత్ లో మీరు ఫోటోస్ తీయొచ్చు. 85mm ఫోకల్ లెంత్ లో మీరు ఫోటో తీసారనుకోండి, డీటెయిల్స్ చాలా బాగా వస్తున్నాయి. ఈవెన్ ఎడ్జ్ డిటెక్షన్ కూడా చాలా బాగుంది. ఫోకల్ లెన్స్ చూసుకుంటే మీరు 24mm లో తీయొచ్చు, 35mm లో తీయొచ్చు, 50mm తీయొచ్చు, 85mm తీయొచ్చు. కానీ మీకు ఆప్టికల్ క్వాలిటీ అయితే 85mm లోనే బాగా వస్తుంది. మిగతా మీకు ఫోటోలు తీసుకోవచ్చు 50mm వాటిలో, జూమ్ చేస్తే మీకు 85mm లో తీసినంత క్వాలిటీ అయితే ఉండదు, ఎందుకంటే అది ఆప్టికల్, ఇవి డిజిటల్ కాబట్టి. అండ్ బ్యాక్ మీకు వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది, 50 MP వైడ్ యాంగిల్ కెమెరా. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే బెటర్ కెమెరా ఇది. వైడ్ యాంగిల్ షార్ట్స్ కూడా మీరు తీయొచ్చు. అండ్ ఇంకొకటి మ్యాక్రో వైడ్ యాంగిల్ కెమెరా చేస్తే మీరు మ్యాక్రో షార్ట్స్ తీయొచ్చు. మ్యాక్రో షార్ట్స్ మీకు చాలా బాగా వస్తున్నాయి, కొన్ని శాంపిల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఫ్రంట్ కెమెరా కూడా 50 MP కెమెరా, ఇది కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. మెయిన్ వీడియో 4Kలో రికార్డ్ చేయొచ్చు, 4Kలో కూడా మీకు స్టెబిలైజేషన్ అయితే బాగుంది. అండ్ ఇంకొకటి వైడ్ యాంగిల్ వీడియో కూడా 4Kలో రికార్డ్ చేయొచ్చు, ఈవెన్ మ్యాక్రో వీడియో 4Kలో రికార్డ్ చేయొచ్చు మీరు. ఫ్రంట్ కెమెరా కూడా 50 MP కెమెరా, దానిలో కూడా మీరు 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. అన్ని కెమెరాస్ యూస్ చేసి మీరు 4K వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. కెమెరాలు మిగతా ఫీచర్స్ విషయానికి వస్తే స్లో మోషన్ వీడియో 1080p 120 FPS లో రికార్డ్ చేయొచ్చు. యాక్షన్ షాట్ అని ఒక ఫీచర్ అయితే ఉంది, మీరు రన్నింగ్లో ఉన్నప్పుడు కూడా మీరు యాక్షన్ షాట్లో ఫోటో తీసారనుకోండి, ఫోటో మీకు బాగా వస్తుంది, గసికినట్టు రావట్లేదు. ఈ ఫోటో చూడొచ్చు, రన్నింగ్లో తీసింది, జూమ్ చేసినా కానీ డీటెయిల్స్ అయితే బాగున్నాయి. అంటే ఇలా మీకు సూపర్ జూమ్ కూడా ఉంది, అంటే మీరు 50x వరకు జూమ్ చేయొచ్చు. ఇది ఆప్టికల్ అయితే కాదు, మీరు 50x వరకు జూమ్ చేసి ఫోటో తీసారనుకోండి, మీకు ఫోటోని ఆప్టిమైజ్ చేస్తుంది. ఇక్కడ ఒక శాంపుల్ అయితే చూడొచ్చు. కెమెరా పరంగా అయితే మాత్రం ఈ ఫోన్ మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. లేదా లాస్ట్ జనరేషన్ మీరు H50 Proలో మీరు కెమెరా ఎలా ఎంజాయ్ చేస్తారో H60 Proలో కూడా ఇంకా బెటర్గా ఉంది కెమెరా అయితే.
ముఖ్యంగా కెమెరా యూఐలో కొన్ని చేంజెస్ చేశారు. లాస్ట్ టైం ల్యాగ్ అయితే ఉండేది యూఐ. సో అవి కూడా చాలా వరకు ఫిక్స్ చేశారు. కెమెరా యూఐ మీరు యూజ్ చేసినప్పుడు మరి అంత ల్యాగ్ అయితే అనిపించదు. నెక్స్ట్ బ్యాటరీ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 186 grams వెయిట్ ఉంటుంది. చేతిలో మీరు లైట్ వెయిట్ ఫీల్ అవుతారు ఈ ఫోన్ని. అండ్ ఈ ఫోన్ మీకు ఛార్జింగ్ విషయానికి వస్తే 90 watt టర్బో చార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని యూజ్ చేసి మీరు దగ్గర ఒక 53 minutes పడుతుంది ఫుల్ ఛార్జ్ చేయడానికి. అండ్ ఈ బ్యాటరీ DxO గోల్డ్ బ్యాటరీ స్కోర్ 164 స్కోర్ చేసింది. ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంది. అంటే ఛార్జింగ్, డిశ్చార్జ్ చాలా టెస్ట్లు అయితే చేస్తారు. రెండింటిలో ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చింది. నా దగ్గర అయితే అంత టైం లేదు ఛార్జింగ్లు డిశ్చార్జ్లు చేసేంత. ప్రస్తుతానికి అయితే ఒకరోజే నాకు టైం దొరికింది ఇది అన్బాక్సింగ్ చేయడానికి, అంటే పోస్ట్ చేయడానికి. దీన్ని ఖచ్చితంగా నేను రివ్యూ అయితే చేస్తాను, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫోన్. 30,000 దగ్గర ఫ్యూచర్లో ఈ ఫోన్ మీకు చాలా వాల్యూ యాడ్ చేస్తుంది. బాగా అనిపించింది ఫస్ట్ ఇంప్రెషన్ ఫోన్. ఖచ్చితంగా దీన్ని రివ్యూ చేస్తాను. ఇంకా సెన్సార్స్ విషయానికి వస్తే సెన్సార్స్ కూడా అన్నీ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇది కూడా మీకు బాగానే పనిచేస్తుంది. అండ్ మీకు జైరో కానీ మ్యాగ్నెటోమీటర్ అన్ని సెన్సార్స్ అన్నీ బాగానే వర్క్ అవుతున్నాయి ఫస్ట్ ఇంప్రెషన్. అండ్ దీంట్లో మీకు NFC ఉంది, IR బ్లాస్ట్ అయితే లేదు. బ్లూటూత్ వచ్చేసరికి 5.4, USB 2, Wi-Fi 6E సపోర్ట్ అయితే వస్తుంది. సాఫ్ట్వేర్ Android 15 మీద రన్ అవుతుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. 3+4 అప్డేట్స్ వీళ్ళు గ్యారెంటీ అయితే ఇస్తున్నారు. అండ్ మోటరోలా ఇవే కాబట్టి మీకు కొద్దిగా మీకు క్లీన్ ఆండ్రాయిడ్ లాగా ఉంటుంది. అండ్ ఫీచర్స్ చాలా వరకు యాడ్ చేస్తున్నారు. లైక్ ఇప్పుడు యాప్ లాక్ యాడ్ చేశారు, డ్యూయల్ యాప్, థింక్ షీల్డ్ సెక్యూరిటీ ఉంటుంది వీళ్ళకి హార్డ్వేర్ లెవెల్లో. అండ్ ఇంకొకటి సెక్యూర్ ఫోల్డర్ యాడ్ చేస్తారు. సెక్యూర్ ఫోల్డర్లో మీరు డ్యూయల్ యాప్స్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఇవన్నీ ఫీచర్స్ ఇంతకుముందే యాడ్ చేశారు. ఇప్పుడు ఈ ఫోన్లో కూడా మీకు అవన్నీ ఉంటాయి. అండ్ ఫైనల్లీ సర్వీస్ విషయానికి వస్తే H సిరీస్ మీకు మోటరోలా ప్రీమియం కేర్ సర్వీస్కి అయితే వస్తాయి. అంటే మీకు 24/7 వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది. సో మీరు డైరెక్ట్ కాల్ కూడా చేయొచ్చు. పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ ఇవన్నీ దీనికైతే ఉంటాయి. ఇది ఓవరాల్గా అయితే మాత్రం మోటరోలా S60 Pro ఫస్ట్ ఇంప్రెషన్ బాగా అనిపించింది ఫోన్ నాకు. ఆ ప్రైస్కి ఇది చెప్తుంది 29,999 పెడతా ఉన్నారు. బ్యాంక్ ఆఫర్స్ వీటి గురించి నాకు ప్రజెంట్ ఏం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. లాంచ్ రోజు ఆ బ్యాంక్ ఆఫర్స్ అయితే చెప్పొచ్చు వీళ్ళు. April 30వ తారీఖు అయితే అవుతుంది. రేపు దీని గురించి ఇంకా డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. మొత్తం కింద మీకు ప్రైజెస్, ఆఫర్స్ ఇవన్నీ డిస్క్రిప్షన్లో పెడతా, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. మీకు ఎలా అనిపించింది మోటరోలా S60 Pro? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.